జై శ్రీరామ్ దూత మీడియాకి స్వాగతం. ఈరోజు హనుమాన్ చాలీసాలో 15వ శ్లోకం చెప్పుకుందాము. యమ కుబేర దిగపాల జగాతై కవి కోవిద సై హహాతే. యముడు కుబేరుడు అందరూ కూడా బెదిరిపోతున్నారంట రావణాసుడికి. రావణాసుడు అంటే భయం అనమాట. ఎందుకంటే గాలిగా వేల్చదు రావణాసుడి భయం. సముద్రంలో నీళ్లు ఓ ఎగరవన్నమాట. ఒక్కసారిగా అంటే అష్టదిగ్గజాలన్నీ కలుసుకుంటున్నాయంట. ఆ సమయంలో రావణాసుడు అక్కడ సడెన్‌గా వచ్చారంట. ఎవరి కాళ్ళు ఎళ్ళిపోతారంట. అక్కడ యమధర్మరాజు అలా ఉండిపోతారంట. అయితే ఆయనకి ఎలా ఎళ్ళాలో తెలియక అక్కడ కాకి కనిపిస్తదంట. కాకికి చెప్తారంట, "నేను నీలో ప్రవేశిస్తాను. నన్ను అలా తీసుకెళ్ళిపో" అని. అప్పటిదాకా కాకి కొట్టేసింది, కాకి తినేసింది అంటారు కదా! సో, కాకి ఎప్పుడైతే అలా తీసుకొని వెళ్తుందో అప్పుడు చెప్తారంట యమధర్మరాజు, "ఎప్పుడైతే చనిపోయే వాళ్ళకి పిండం పెడతారో వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు" అనేసనమాట. సో, ఈళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారంట. యమ కుబేర దిగపాల జగాతే కవికోవిద సతైహహాతై. ఒక్కసారిగా అందరూ కూడా ఎంతో ఆనందం కవి కోకిలతో ఎంతో చక్కగా ఆనందిస్తూ ఉన్నారనమాట. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి లంకను మొత్తం కూడా ఒక్కసారి ధ్వంసం చేస్తూ ఉంటే, ఈ విధంగా ఆనందిస్తూ ఉన్నారంట. మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.